మన తెలంగాణలో 2027 జనాభా లెక్కల ప్రక్రియ అట్టహాసంగా మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా ఆన్లైన్ పోర్టల్లో తన వివరాలను నమోదు చేసుకుని ఈ స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. దేశం వికసిత్ భారత్గా ఎదగాలంటే ప్రతి ఒక్కరి సమాచారం లెక్కల్లోకి రావడం చాలా కీలకమని ఆయన గుర్తు చేశారు. ఈసారి అద్భుతంగా న్యూ టెక్నాలజీతో ఒక హిస్టారికల్ రూపకల్పన చేసే విధంగా జనాభా సేకరణ ఉంటుంది. ముందు ఇండ్లకు సంబంధించినటువంటి సెన్సస్ జరుగుతూ ఉంది. మాకు ఇల్లుందని చెప్తేనో, మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకు ఏదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతావేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఏదైనా కూడా వాస్తవాలు తెలియజేయండి. మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇండియాకు, మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణకు మీరు అందించేటువంటి ఏ వివరాలు అయినప్పుడు కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి కిషన్ రెడ్డికి ఇల్లుందా లేదా, ఉంటే అయినా ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ అర్హుడా కదా అనేటువంటి విషయము ఎక్కడ కూడా చర్చకు రాదు, ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరు. అందరూ కూడా ధైర్యంతో వివరాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జనాభా లెక్కలంటే కేవలం మనుషులను లెక్కపెట్టడం మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తుకు, అభివృద్ధికి ఇదొక బలమైన పునాది. రేపు మన ప్రభుత్వం వేసే ప్రణాళికలు కానీ, ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానీ ప్రతి పేదవాడికి అందాలంటే మన దగ్గర ఖచ్చితమైన గణాంకాలుండాలి. అందుకే ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉండే ఈ స్వీయ గణన సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఆ తర్వాత మే 11 నుంచి ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వస్తారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ చేస్తున్న ఈ ప్రక్రియలో పారదర్శకత ఉంటుందని, మీరిచ్చే సమాచారం పూర్తి గోప్యంగా ఉంటుందని అధికారులు కూడా హామీ ఇస్తున్నారు. మీరు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయగానే వచ్చే ఐడిని భద్రంగా ఉంచుకుంటే చాలు. మన అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలంటే ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితమైన వివరాలు అందిద్దాం. భారత్ కళ సాకారం కావటంలో మన వంతు పాత్ర పోషిద్దాం.